Hi, hello dear friends. Welcome to Roshan's English World. In our spoken English class, today we are going to learn spoken English through a narration. You know friends, narration అంటే ఒక సంఘటనను యథార్థంగా మన కళ్ళకు కట్టినట్టుగా వివరించడం, లేదా ఏదైనా ఒక కాల్పనిక కథను నిజంగా మన ముందుకు ప్రజెంట్ చేయడాన్ని నరేషన్ అని అంటాం. మరి ఈ నరేషన్ వలన మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఏ రకంగా నేర్చుకోవచ్చు అంటే, ఇట్స్ ఇంప్రూవ్ స్టోరీ స్కిల్స్ అండ్ హెల్ప్స్ ఇన్ డిస్క్రిప్షన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. మీన్స్ వాట్? నరేషన్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే, కథానికను లేదా కథ చెప్పేటటువంటి నైపుణ్యాలను, మరియు అలాగే ఏదైనా సంఘటనను వివరణాత్మకంగా చెప్పేటటువంటి నైపుణ్యాన్ని మన లోపల పెంపొందిస్తుంది. మరి అలాగే ఇట్ ఎన్హాన్సెస్ ఫ్లూయెన్సీ. మన యొక్క భాష యొక్క ధారాళత్వాన్ని చక్కగా పెంపొందించడానికి నరేషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నరేషన్ కెన్ బి డెవలప్స్ టెన్సెస్ యూసెస్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్. మనకు ఈ నరేషన్ అనేది ఇంగ్లీష్లో ఉన్న ముఖ్యమైనటువంటి వ్యాకరణాంశం అనేటువంటి టెన్సెస్ని ఎలా ఉపయోగించాలి అనే దాన్ని మనకి ఇది బాగా మనుగడలోకి తీసుకొస్తుంది. అండ్ బూస్ట్ అవర్ కాన్ఫిడెన్స్. నరేషన్ అనేది మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. చాలామందికి మాట్లాడడం వచ్చు. సరే, ఇంగ్లీష్ భాషను కనుక మనం పక్కన పెట్టినా, మన మాతృభాష అయినటువంటి ఎవరి మాతృభాషలైనా వాళ్ళు చక్కగా మాట్లాడగలరు కదా మిత్రులారా. మరి అలాంటి భాషను కూడా 10 మంది ముందు మాట్లాడాలి అంటే, అబ్బో నాకు స్టేజ్ ఫియర్ అంటుంటారు కదా, అలాంటి భయాన్ని మన నుంచి దూరం చేసి మనము బహిరంగంగా మాట్లాడేటటువంటి నైపుణ్యాన్ని ఈ నరేషన్ అనేది పెంపొందిస్తుంది. అందులో భాగంగానే మీ అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ అనేదాన్ని మీ అందరి చేరువకి తీసుకురావడానికి వివిధ రకాలైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి మెథడ్స్తో పాటు ఆధునిక పద్ధతుల్ని కూడా అవలంబిస్తూ మీకోసం ఈ వీడియోస్ని అందజేయడం జరుగుతుంది. మరి ఇవాళ నుంచి మనము ఈ నరేషన్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ని ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకుందాం. మరి అండ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ దిస్ we are today discussing about childhood. Right friends? The memories of childhood are childhood memories. Each and every individual have a childhood which is a very, very special part of his or her life. Right? So childhood is like a beautiful painting full of bright colors, innocent laughter and unforgettable memories. Okay? In this video, for Jyoti and Rohan, childhood was more than just a phase of life. It was an adventure filled with mischief, joy, and an unbreakable bond of friendship. From chasing kites under the golden sun to dancing in the rain, their journey was a collection of moments that made life magical. As they sit together now, reminiscing about the good old days, their hearts are filled with nostalgia, the echoes of their laughter, the thrill of their games, and the warmth of their friendship remains fresh in their minds. Let's take a walk down memory lane and relive the childhood of Jyoti and Rohan, a time when happiness was simple and friendship was forever. Let's start the class without any late. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనము రోహన్ మరియు జ్యోతిల యొక్క బాల్యపు స్మృతుల గురించి, వారి బాల్యం గురించి, బాల్యంలో ఆడినటువంటి ఆటల గురించి, బాల్యంలో వారి స్నేహం గురించి, బాల్యంలో వాళ్ళంతా కలిసి కల్మషమెరుగని వారి బాల్యపు నవ్వుల గురించి, వారి స్నేహం గురించి, ప్రశాంతమైనటువంటి మనసుల గురించి మనము ఇవాళ ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో నరేషన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి అందరూ సిద్ధమే కదా? గెట్ రెడీ. జ్యోతి అండ్ రోహన్ హ్యావ్ బీన్ ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ సిన్స్ their early childhood. Their friendship started in their neighborhood, where they spent countless hours playing together, exploring that little world around them, and creating memories that would last a lifetime. అంటే ఏంటండి, జ్యోతి మరియు రోహన్ల యొక్క బాల్యము వారి ఇరుగు పొరుగులో ఉండడం వల్ల వారి స్నేహం చిగురించింది. మరి ఆ స్నేహంలో వాళ్ళు అనంతమైనటువంటి, అంటే లెక్కకు మించినటువంటి గంటలు ఆటల్లో వారిరువురు ఆటల్లో
స్పెండ్ చేసేవారు, గడిపేవారు. మరి అలాగే వారి యొక్క చిరు ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమంటున్నాం మనం ఈ నరేషంలో, వన్ ఆఫ్ దర్ ఫేవరెట్ పాస్ట్ టైమ్ వాస్ ఫ్లయింగ్ కైట్స్ ఆన్ ద టెర్రస్. ఎవ్రీ సమ్మర్ దే వుడ్ ఈగర్లీ వెయిట్ ఫర్ ద స్ట్రాంగ్ ఆఫ్టర్నూన్ బ్రీజ్ టు లిఫ్ట్ దేర్ కైట్స్ హై ఇన్ టు ద స్కై. చూడండి, గడిచిన కాలంలో వాళ్ళు గడిపినటువంటి కాలంలో, ఆ విలువైన కాలంలో ఎక్కువ శాతం వాళ్ళు దేనిలో గడిపేవారంటే వారి టెర్రస్ పైన డాబాపైకి ఎక్కి ఆ గాలిపటాన్ని ఎగరేసేవారు. మరి ఆ మధ్యాహ్నం మనకు గాలిపటం ఎగరేయాలంటే ముందుగా స్టార్టింగ్ దానికి మనకి ఫ్లైట్ ఏదైతే ఉందో టేకాఫ్ తీసుకోవడానికి ఎలాగైతే శక్తి అవసరమో గాలిపటానికి కూడా ఎంతో కొంత గాలి అవసరం ఉంటుంది కదా. మరి ఆ బ్రీజ్, ఆ గాలి కోసం వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు, రైట్. జ్యోతి విత్ హర్ keen sense of timing would expertly guide the kite, while Rohan, always full of energy, would run around trying to cut the strings of rival kites. The thrill of victory and the laughter that followed whenever they lost a kite still bring a smile to their faces. చూడండి, మరి గాలిపటాన్ని ఎగరడానికి ఒకరు గాలిపటాన్ని పట్టుకుని గైడ్ అంటే ఎగరేస్తారు, ఇంకొక దారాన్ని పట్టుకుని ఉంటారు కదా. మరి జ్యోతి ఆ సెన్స్ అంటే గాలి ఎప్పుడు వస్తుందో ఆ గాలికి ఆ గాలిపటాన్ని ఎగరేస్తే దాన్ని రోహన్ చక్కగా గాలిలోకి ఎగరేసేవారు. మరి వాళ్ళ శక్తియుక్తుల్ని వాడి ఆ ఇతర గాలిపటాలని కట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎప్పుడైతే వారు ఎదుటివారి గాలిపటాన్ని కట్ చేసేవారో వాళ్ళ ఆనందాలకు అవధులు ఉండేవి కాదు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా వారి గాలిపటమే సొంతంగా తెగిపోతే వాళ్ళు ముఖం చిన్నబుచ్చుకునేవారు. Monsoon was another magical time in their childhood. As soon the first drop of rain touched the ground, they would rush outside barefoot, splashing in puddles and dancing in the downpour. పిల్లలకు బాగా ఇష్టమైనటువంటి ముఖ్యమైన ఆట ఏంటి? ఏ సీజన్ ఉంటుందండి? మాన్సూన్ అంటే ఏంటి? మనకు సీజన్ ఉంటుంది కదా. ఏది అంటే పిల్లలందరికీ ప్రపంచంలోని ఎక్కడ ఏ పిల్లలైనా, మీరు బాల్యంలోనైనా మా బాల్యంలోనైనా మనందరి బాల్యాల్లో మనమందరం ఇష్టపడే మాన్సూన్ ఏది అని ఉంటే అది వర్షాకాలం. ఎందుకు? చినుకులు పడుతుంటే బయట తడవడం, అమ్మా నాన్నలు మనల్ని భయపెట్టినా బెదిరించిన దొంగచాటుగా ఆడుకోవడం మనందరికీ సహజమే కదా. మరి ఆ వర్షం పడ్డప్పుడు రోడ్లపైన ఉన్నటువంటి చిన్న చిన్న గుంతల్లో నిలిచినటువంటి ఆ నీటిలో మనం దూకడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ నీటిని ఎదుటివారిపైకి చిందించి నవ్వలాడడం, ఇదంతా మనకు బాల్యంలో మనందరి బాల్యాల్లో మనం గడిపినటువంటి మధుర స్మృతి కదా. మరి వారి బాల్యంలో కూడా వారు కూడా అలాగే ఆడేవారు. దాంతోపాటు దే వుడ్ బిల్డ్ పేపర్ బోట్స్ అండ్ రేస్ దెమ్ ఇన్ ద స్మాల్ స్ట్రీమ్స్ దట్ ఫార్మ్డ్ ఆన్ ద స్ట్రీట్స్. సమ్టైమ్స్ their mothers would scold them for getting drenched, but nothing could stop their innocent joy. చూడండి, ఎంత మధురమైన ఈ జ్ఞాపకాలు మనవి. మరి ఆ బాల్యంలో ఆ వర్షపు నీరు ప్రవహిస్తున్నప్పుడు వాటిలో మనం మన పేపర్ కాగిత పడవల్ని చేసి ఆ కాగిత పడవల రేసును చూసి మురిసిపోయేవాళ్ళం. మన అమ్మా నాన్నలు మనల్ని బెదిరిస్తున్నా, మనల్ని వారిస్తున్నా, తిడుతున్నా ఇవి మనల్ని మన ఆ బాల్యపు అమాయకత్వపు ఆనందాన్ని ఆపగలిగేవి కావు. స్కూల్ లైఫ్ వాజ్ జస్ట్ యాజ్ ఎక్సైటింగ్ జాయ్ ఫర్ జ్యోతి అండ్ రోహన్. దే వుడ్ సిట్ టుగెదర్ ఇన్ క్లాస్, passing secret notes and whispering jokes during boring lessons. They had their own little world of fun and adventure. చూడండి, పాఠశాల జీవితం అనేది అందుకే అంటుంటారు కదా, 10th క్లాస్ వరకు జీవితంలోని విద్య ఒక ఎత్తు అయితే దాని తర్వాత చదువు విద్య అంతా ఒక ఎత్తు. బాల్యపు చదువు మనకు ఎలాగైతే పునాదిలా పనిచేస్తుందో అలాగే మనలో రకరకాలైనటువంటి భావనల్ని పెంపొందించడానికి ఒక పునాది రాయి మన పాఠశాల చదువు కదా. మరి ఆ పాఠశాల చదువులో కూడా ఆనందాలు, ఆందోళనలు ఎన్నో ఉంటాయి. ఆనందాలు ఎప్పుడు ఉంటాయండి? మన స్నేహితులతో కూర్చున్నప్పుడు, మనం ఎగ్జామ్స్ని బాగా రాసినప్పుడు, మన ఎగ్జామ్స్లో మనం చదివిన ఆన్సర్సే వచ్చినప్పుడు, మనం ఆటల్లో గెలిచినప్పుడు ఆనందాలు ఉంటే, ఏదైనా ఆన్సర్ మనల్ని మన స్కూల్లో ఉన్నటువంటి అంటుంటారు కదా, మీ భాషలో చండశాసనుడు, హిట్లర్ అని అలాంటి పేర్లు నిక్నేములు పెడుతూ ఉంటారు కదా. అలాంటి టీచర్ మనకి ఏదైనా వర్క్ ఇచ్చి మనం అది నేర్చినా నేర్వకపోయినా ఎంతో కొంత ఆందోళన మన మైండ్లో ఉండేది.
అలాగే మార్కులు తక్కువ వస్తే ఓ రకమైన భయం ఉండేది. అలాంటి ఆ పాఠశాల జీవితంలో వీళ్ళు కూడా ఏం చేసేవారు, జ్యోతి అండ్ రోహన్ కూర్చుని ఉండేవారు, కలిసి కూర్చునేవారు, కలిసి చదువుకునేవారు. సీక్రెట్ నోట్స్ మీరు చేశారు కదండి, డోంట్ లై కామెంట్స్. మనం చిన్న పేపర్స్, మన ఏదైనా పాఠం మనకి నచ్చని సబ్జెక్టో లేకపోతే మనకు నచ్చని టాపిక్ చర్చిస్తూ ఉంటే, లేదా మాస్టర్ గారు కొన్ని సందర్భాల్లో వారి పాఠంలో పడి మనల్ని గమనించినప్పుడు మనం చిన్న చిన్న కామెంట్స్ పేసి ఎదుటివారి పేర్లు రాయడము కదా, ఎదుటి వాళ్ళ పేర్లు రాసి మనం పేపర్ పాస్ ఆన్ చేస్తుంటాం. లేదా చిన్న చిన్న బొమ్మలు, వాటి భావంలో ఏదైనా ఉండొచ్చు, అలాంటి పేపర్స్ని పాస్ ఆన్ చేసుకుంటూ ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకుంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుతూ మన కాలాన్ని గడిపేవాళ్ళం కదా. అలాగే వారు కూడా గడిపారు. దే హ్యాడ్ దేర్ ఓన్ లిటిల్ వరల్డ్ ఆఫ్ ఫన్ అండ్ అడ్వెంచర్. వారు వారి యొక్క ఒక ఆనందమయమైనటువంటి ఒక చిరు ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. The annual sports day was particularly special for them because they always competed in the three-legged race. Though they rarely won, the fun of tumbling down and getting back up together made every loss worthwhile. మరి ముఖ్యంగా ఈ పాఠశాలల్లో మనందరికీ కూడా మనం బాగా ఆనందించే రోజులు ఏవైనా ఉంటే అవి ఏం చేసేవాళ్ళం, మనకి ఎప్పుడైతే పాఠశాలల్లో గేమ్స్ కాంపిటీషన్స్ పెడతారు అంటే మనకు ప్రధానంగా ఎప్పుడు ఉంటాయండి, రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే రోజు. ప్రస్తుత పాఠశాల విధానం మారిపోయింది కనుక ఆటలకు ప్రాధాన్యత పెరిగిన క్రమంలో ప్రతి పాఠశాలలో వ్యాయామోపాధ్యాయులు ఉండడం వల్ల ఆటలను మనం రోజు ఆడుతూనే ఉండొచ్చు. కానీ అప్పట్లో మనం పాతకాలంలో ఎలా ఉండేవి, సంవత్సరానికి 2 సార్లు జనవరి 26 అండ్ ఆగస్టు 15 రోజు ప్రధానంగా ఆటలకి ఆ రోజు పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవారు, పోటీలు పెట్టేవారు. గ్రామస్తులు కూడా అందరూ వచ్చి ఆ పాఠశాల వద్ద వారి పిల్లల్ని ఎలా ఆడుతున్నారో గమనించేవారు కదా. ఆ ఆటల్లో వీళ్ళంతా పాలు పంచుకుని, అందరి పిల్లలతో పాటు రోహన్ అండ్ జ్యోతి కూడా ఆ ఆటల్లో పాలు పంచుకుని వాటిలో గెలిచి ఆ గెలుపును ఆనందాన్ని ఆస్వాదించేవారు. రైట్. ఫెస్టివల్స్ బట్ ఈవెన్ more excitement to their childhood. During Diwali, they would run around, lightning sparkles, their eyes glowing with happiness. పండగలప్పుడు కూడా ఈ స్నేహితులు ఆ పండగల్లోని ఆనందాల ఆస్వాదించేవారు. ముఖ్యంగా ఎప్పుడైతే దీపావళి మనం జరుపుకుంటుంటామో, ఆ దీపావళి వెలుతుల్లో, పటాసుల వెలుతుల్లో, శబ్దాలలో వారి కళ్ళు ఆనందంతో మిరుమిట్లు గొల్పేవి. హోలీ వాజ్ అనదర్ ఫేవరెట్. దే వుడ్ చేజ్ ఈచ్ అదర్ విత్ కలర్స్, ఎండింగ్ అప్ కంప్లీట్లీ అన్రికగ్నైజబుల్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. ఇంకా ముఖ్యమైన పండుగ ఏంటి మనకు బాగా ఇష్టమైంది అంటే పిల్లలందరికీ హోలీ. సప్తవర్ణాలను చేతబుట్టుకుని బాల్యపు యొక్క అందాల్ని మరింత మరుగుపరుచుకోవడానికి ఆనందంగా, అమాయకంగా రంగుల్ని చేతబుచ్చుకుని ఒకరినొకరు దొరకబుచ్చుకుని రంగులను పూసుకుని వెంటాడి వేటాడి అంటాం కదా, ఆ రకంగా ఒకరిని వెంబడించి ఒకరు చివరికి ఇంటికి ఎలా వచ్చేవారంటే ఒక్కో సందర్భంలో వారిని వారే గుర్తుపట్టుకోలేని విధంగా రంగులుగా తయారీ వచ్చి హోలీ పండుగ యొక్క ఆనందాన్ని ఆస్వాదించేవారు. ఈవెంతో time has passed and they have grown older. Jyoti and Rohan often reminisce about their childhood days. మరి బాల్యం ఎంతో మధురమైంది, బహుమూల్యం మన బాల్యం కదా. మరి ఎంత విలువైందైనా మన ప్రపంచంలో మనకి అత్యంత విలువైంది, వెల కట్టలేనిది, ఒక్క సెకండ్ కూడా మనము తిరిగి తేలేనిది ఏదైనా ఉంది అంటే అది కాలమే కదా. మరి ఆ కాలపు ఒరవడిలో మన బాల్యపు మధుర స్మృతులు అలా 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 మన జీవితపు పుటల్లో వెనకబడిపోతూ ఉంటాయి. అవి మన జ్ఞాపకాల్లో పదిలంగా ఉంటాయి తప్పించి అది అలాగే నిలిచిపోదు కదా. జీవితం అంటే అదే కదండి. జీవితం అంటే మనకు కష్టకాలమైన, సుఖాన్ని ఇచ్చేదైనా, ఆనందమైన, దుఃఖమైన ఏది శాశ్వతం కాదు కదా. మరి మధురమైన బాల్యం అనాలి నిలిచిపోతే బాగుండేమో, కానీ నిలవదు కదా. మరి ఈ జ్యోతి రోహన్ల విషయంలో కూడా వారు కాలక్రమంలో పెరిగి పెద్దవారైపోయారు. Their bond remains as strong as ever, built on the foundation of years of shared memories, a laughter and endless adventures. కానీ ఏ స్నేహం అయితే స్వచ్ఛమైన స్నేహం ఉంటుందో అది బాల్యమైన, వారు పెరిగి పెద్దవారైనా, ఒకరికొకరు దూరంగా ఉన్నా, ఎవరు ఎక్కడ ఉన్నా
ఆ బాల్యపు స్నేహం అలాగే వారి జ్ఞాపకాల్లో ఉండిపోతుంది. చేరువవుతే మాట్లాడుకోవడం, పలకరించడం, ఆ పలకరింతలో పులకరించడం, పాత జ్ఞాపకాల్ని మెమరేసుకోవడం, ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. ఇది నిరంతరం మనమున్నంత వరకు ఆ జ్ఞాపకాలు అలాగే ఉండిపోతాయి కదా. Whenever they meet, they cannot help but smiles as they recall those innocent days. Yes, really. మన స్నేహితులు మనకి బాల్యంలో మనం ఎంత ఆడుకున్నా, ఏ ఆటలు ఆడుకున్నా, ఎంత గిల్లి కజ్జాలు పెట్టుకున్నా, ఏ రకంగా మనం గడిపినా, మనం ఈరోజు పెద్ద అయిన తర్వాత ఒకరినొకరికి ఎదురైనప్పుడు, ఒకరికొకరు కలుసుకున్నప్పుడు, ఒకరికొకరు సహాయపడకపోవచ్చు. కానీ ఆనాటి ఆ నవ్వులు, ఆనాటి ఆ జ్ఞాపకాలు వారి పెదాలపైన చిరునవ్వుల్ని విరబూయిస్తాయి. The days when life was simple, happiness was abundant, and friendship was everything. Really. ఆ చిరునవ్వులో ఏం దాగి ఉంటుంది? మిత్రమా, ఈరోజు నువ్వు నాకు దూరమైన నీ స్నేహపు జ్ఞాపకాలు నాలో పదిలంగా ఉన్నాయని మనతో చెప్పకనే చెబుతుంటాయి కదండి. ఇది మనకి ఇవాల్టి ఈ నరేషన్లో జ్యోతి రోహన్ల యొక్క బాల్యపు స్మృతుల ద్వారా మనము ఈ నరేషన్ని, ఒక నరేషన్ అనేది మీకు తెలుగులో దీన్ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, ఇంగ్లీషు భాషలోని భావాన్ని, ఆ ఎసెన్స్ని మనం వితౌట్ సపోర్టింగ్ తీసుకున్నప్పుడు చాలా చక్కగా మనకి ఉపయోగపడుతుంది. బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ ద స్కాఫోల్డ్స్, రైట్? కొంత ఆధారం మనకు అవసరం కనుక అక్కడక్కడ నేను స్విచ్చింగ్ మోడ్లో ఈ తెలుగును వాడడం జరిగింది మిత్రులారా. సో ఈ క్లాస్ మీకు అర్థమైంది కదా. మరి చూడండి, for the day, that's all dear all. Childhood memories like these remind us of the purest joys in life, the laughter, the adventures, and the friendships that stand the test of time. Jyoti and Rohan's story is a beautiful reminder that no matter how much we grow, the bonds we form in our early years remain priceless. బాల్యం అనేటటువంటి ఈ బాల్యపు జ్ఞాపకాలు మన యొక్క స్వచ్ఛమైన నిజమైన ఆనందాలకు, స్వచ్ఛమైనటువంటి స్నేహభావానికి చిరునామాలు, చిహ్నాలు కదా. మరి ఆ మన బాల్యంలోని స్నేహం అనేది ఈ జ్యోతి అండ్ రేహన్ల ఈ సంఘటన, ఈ కథానిక వలన వారి బాల్యపు జ్ఞాపకాలను, వారి మధ్య పెనవేసుకున్నటువంటి ఆ బంధాల గురించి మనం ఈరోజు ఆ అమూల్యమైనటువంటి స్నేహం గురించి చెప్పుకున్నాం కదా. If this story made you smile, brought back your own childhood memories, or simply warmed your heart, then don't forget to like, share and subscribe to our channel. Okay friends, ఈ కథానిక రోహన్ అండ్ జ్యోతిల యొక్క ఈ బాల్యపు జ్ఞాపకాలను, మీ బాల్యపు జ్ఞాపకాలను కూడా స్పృశించి ఉంటే, మీ యొక్క మనసుల్ని కూడా భారం చేసి ఉంటే, మీ స్నేహాన్ని గుర్తు చేసి ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ని షేర్ చేయడం మర్చిపోకండి. మరీ ముఖ్యంగా ఏంటి అంటే, ఈ వీడియోస్ని ఆయా క్రమాల్లో వివిధ రకాలుగా మీకు ఉపయుక్తం ఎలా అవుతుంది అనే ఆలోచించి వివిధ రూపాల్లో మీకు వీడియోస్ని అందజేస్తున్నందుకు గాను మీరు ప్రతి కానుకగా నాకు మీ సబ్స్క్రిప్షన్ అందజేయండి మిత్రులారా. మీ సపోర్టే నా ఎఫర్ట్స్కి ఆధారం కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and join us as we bring more heartwarming stories, nostalgic moments and inspiring friendships your way. Stay tuned for more and click on the links given in the description for more useful videos and hit the subscribe button and let's relive the magic of childhood together. That's all for the day. We will be meet with another interesting video. Okay friends, మీకు ఇంకా ఉపయుక్తమైనటువంటి 100కు పైగా ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి ఉపయుక్తమైనటువంటి వీడియోస్ డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ వీడియో కావాలనుకున్నా మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోని అబ్జర్వ్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. భాషను నేర్చుకునే ప్రయత్నంలో తొలి అడుగు వేయండి. మాతో పాటు నడవండి. ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్దాం. అండ్ వీ విల్ బీ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్. గుడ్ బై.